శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముందుగా ఈ నెల ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుంభరాశి అందే రాహుగ్రహం ఫ్రెష్గా మే 18నే రావడం జరిగింది. సుమారు 1.5 సంవత్సర కాలం పాటు రాహు కుంభరాశి అందే సంచారం జరుగుతుంది. ఇక మేషరాశిలో షష్టగ్రహ కూటమి విడిపోయి సింగిల్గా శని భగవానుడు ఒక్కడే మీనరాశిలో సంచరించడం జరుగుతుంది. ఇంకా 2.5 సంవత్సరాల పాటు అదే రాశిలో అటు ఇటుగా వక్రించినప్పటికీ అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. మరి మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవి బుధ గ్రహాలు, మిథున రాశిలో మరి కొత్తగా మారినటువంటి మే 15 నుంచి అదే రాశిలో సంవత్సరం పాటు గురుగ్రహ సంచారం మిథున రాశిలో. ఇక కర్కాటక రాశిలో ఈ నెల ప్రారంభంలో కుజుడు జూన్ 6వ తారీఖు వరకు సంచరిస్తూ జూన్ 6 తర్వాత సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి చివరగా సింహరాశి అందే కేతుగ్రహ సంచారం ఇంకా సుమారు 18 నెలల పాటు అదే రాశిలో సంచరించడం జరుగుతుంది. అయితే ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఈ నెల ప్రారంభంలో గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఒక విధమైనటువంటి గోచార రీత్యా కాలసర్పదోష ప్రభావం ఏర్పడింది. అలాగే వృషభ రాశిలో రవి బుధుల సంచారంతో బుధాదిత్య యోగం ఏర్పడింది. కర్కాటక రాశిలో కుజ చంద్రుల ప్రభావంతో చంద్రమంగళ యోగం ఏర్పడడం జరిగింది. ఈ 3 యోగాలు కూడా ఎంతో కొంత వివిధ రాశుల వారి మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. మేషరాశి వారికి 2025వ సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి నిజంగా ఈ రాశి వారికి ఈ వార ప్రారంభం ఒక అదృష్టంగానే భావించవచ్చు. రాశి అందే శుక్రగమన సంచారం. ఏదైనా ఒక రాశిలో శుభగ్రహం సంచరిస్తున్నప్పుడు ఆ రాశి వారికి శుభ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. మరి శుక్రుడు రాశి యందు ఉండడం వలన ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క జీవన విధానంలోనూ మీరు ధరించే వస్త్రాలు నగల విషయంలో చాలా మోడర్న్గా ఇంప్రూవ్మెంట్గా చాలా ఆకర్షణీయంగా కనబడడం జరుగుతుంటుంది. ఇది ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విశేషమైనటువంటి అలంకరణ వస్తువులు ప్రాప్తిస్తాయి. అలాగే వివాహానికి అనుకూలంగా ఉన్నవారు అంటే వివాహ టైం నడుస్తున్న వారికి ఈ సమయంలో మీకు ఏదైనా పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసినా కంపల్సరిగా అవతల వారికి నచ్చి మీకు ఎంబటనే వివాహం కుదరడం కూడా జరుగుతుంది. మొత్తం మీద శుక్రుడు మీకు ఏదో ఒక శుభవార్త ఈ నెలలో రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా శుక్రుడు వివాహకారకుడు, సప్తమాధిపతిగా రాశి అందే సంచారం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. జీవితం ఏదో ఒక సంతోషకరమైనటువంటి వార్త వినడం, విహారయాత్రలు వినోదయాత్రలు కంపల్సరీగా పాల్గొనడం జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా మీకు వివాహం జరగడం కానీ లేదా మీ కుటుంబంలో ఒకరికి లేదా మీరు ఏదో ఒక వివాహ కార్యక్రమంలో ఈ జూన్ నెలలో కంపల్సరీగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ఇక ముఖ్యంగా ధనస్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా ఒక కాలేజీలో సీటు కొరకు వెళ్ళినా 100% మంచి కాలేజీలో సీట్ లభిస్తుంది. మీ వాక్కుకి మీ వాటకి విలువ పెరుగుతుంది. ప్రభుత్వ సహకారం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడం కానీ ప్రభుత్వం ద్వారా ఏదైనా పదవి రావడం కానీ జరుగుతుంది. విద్యార్థులకి ఏదైనా స్కాలర్షిప్ లాంటిది కావాల్సి ఉంటే ఈ సమయంలో మీకు ఏదైనా స్కాలర్షిప్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న చిన్న సంఘర్షణలు, ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు కొంతవరకు ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా చిన్న చిన్న సమస్యలను పెద్దదిగా చేసుకోకుండా సామరస్యంగా పరిష్కరించుకుంటే మంచిది. తృతీయంలో గురువు మరి ఈ నెల నుంచే అంటే మనకి మే 15న మారిన గురువు 3వ స్థానంలో మీకు మంచి సలహాదారునిగా మంచి
అందరికీ మంచి సలహా ఇచ్చే వ్యక్తిగా పేరు రావడం జరుగుతుంటుంది. మీరు కూడా ఇతరుల సలహాలు విని ఆ విధంగా పాల్గొనడం జరుగుతుంటుంది. అంటే 3లో ఉన్నటువంటి గురువు 3, 7, 11 స్థానాలను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఇది ఒక విధంగా వివాహానికి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ఎందుకంటే మేషరాశి వారికి రాశిలో శుక్రుడు, అలాగే గురువు సప్తమ స్థానాన్ని చూడడం, శుక్రుడు సప్తమాన్ని చూడడం, ఇవన్నీ కూడా పెళ్లి సంబంధించినటువంటి పెళ్లి చూపులు, పెళ్లికి సంబంధించిన మాటలు, ఈ పెళ్లి కళ్యాణ మండపాలు అవన్నీ బుక్ చేసుకోవడం, వివాహం తర్వాత జరిగే కార్యక్రమాలన్నిటి కూడా గురువు కంపల్సరీగా సహకరించడం జరుగుతుంది. ముఖ్యంగా 9వ స్థానాన్ని గురువు వీక్షించడం వలన దూర ప్రాంత ప్రయాణాలు, పుణ్యక్షేత్రాలు దర్శిద్దామని అభిలాష ఉన్నవారికి కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. మీరు స్వయంగా మీ యొక్క సంతానాన్ని కలుసుకోవడం కానీ, లేదంటే మీ పిల్లలు పెద్దవాడిని కలుసుకోవడానికి కానీ, మొత్తం మీద కంపల్సరీగా ఈ సమయంలో ఒక దూర ప్రాంత ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. ఇక మనం చివరగా రాస్యాధిపతి కుజుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో సంచరిస్తూ కేవలం 5 రోజులు మాత్రమే ఏర్పడినటువంటి ఈ చంద్రమంగళ యోగ ప్రభావం వల్ల మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నం 100% నెరవేరే అవకాశం ఉంది. ఈ సందర్భంలో మీరు కుటుంబ సమేతంగా ఏదైనా పుణ్యక్షేత్రం దర్శించడం కానీ, కొత్త గృహంలోకి మారడం కానీ, లేదంటే మొత్తం కుటుంబం అంతా కూడా మైగ్రేట్ అయి వేరే ప్రాంతానికి మారడానికి జరుగుతుంది. అంటే స్థల మార్పు, అలాగే గృహ మార్పు లాంటివి జరిగే అవకాశం ఉంది. కంపల్సరీగా ఒక చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మి వేరే చోట కొనడానికి కూడా ఇది చాలా వరకు అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ చంద్రమంగళ యోగం మీకు సహకరించే అవకాశం ఉంది. అయితే జూన్ 6వ తారీఖు తర్వాత కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక విధంగా 5వ స్థానంలోకి ప్రవేశించడం అన్నది మీలో ఉన్నటువంటి విద్వత్తుకి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే క్రీడారంగంలో, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారో, నూతన ఉద్యోగాన్ని కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. కొంతమంది ఇదే సమయంలో మనకి జూన్ 5, 6 తారీఖు కదా ఉద్యోగం మారడానికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక కామన్గా మీకు జరుగుతున్నటువంటి ఏలినాటి శని ఖర్చులు కొంత అదుపులో పెట్టుకోవాలి. ప్రతిదానికి కూడా 10 రూపాయలు ఇక్కడ 100 రూపాయలు ఖర్చు అవుతుంటుంది. కంపల్సరీగా ఫైనాన్స్ ప్లాన్కి తప్పనిసరిగా వేసుకోవాలి. అయితే రాహు 11లో ఉండడం వల్ల మీకు రుణం, అప్పు సులభంగా దొరుకుతూ ఉంటుంది. అడిగిన వెంటనే మిత్రులు కానీ, బంధువులు కానీ ధన సహాయం చేయడానికి రెడీగా ఉంటారు. అయితే వస్తుంది కదా అని అప్పు చేస్తే మాత్రం అది తర్వాత తీర్చడం కష్టమవుతుంది. అన్ని సమస్యలకి మూలం ధనం. అందుకే ధనం మూలం మిథం జగత్ అన్నారు. ధనం ఖర్చు పెట్టడం అన్నది చాలా సులభం, సంపాదించడం అన్నది చాలా కష్టం. అయితే ఈ ధనం సంపాదించడానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది మీకు ఈ నెల ఫలితాల్లో ఈ అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కలిగించే రెమెడీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది కొంతవరకు మీరు చేయవలసిందల్లా ధనానికి అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు మీరు ఏం చేయాలంటే ఒక మట్టితో తయారు చేసినటువంటి ఒక జాడీ అనొచ్చు, డబ్బులు దాచుకునే డిబ్బీ కూడా అనొచ్చు. పూర్వకాలం మట్టితోనే తయారు చేస్తూ ఉండేవి ఈ ధనం దాచుకునేవి. అందుకని ఈరోజు కూడా పాత ఇళ్ళై పడగొట్టినప్పుడు తవ్వినప్పుడు దొరుకుతూ ఉంటాయి కొంతమందికి. అటువంటి మట్టితో తయారు చేసినటువంటి డిబ్బీ ఒకటి తీసుకోండి శుక్రవారం రోజు. దాన్ని శుభ్రంగా మంచినీళ్ళతో శుభ్రం కడిగేసి పసుపుతో దాన్ని రాసి ఒక మూల పెట్టుకొని ప్రతి శుక్రవారం కూడా 6వ సంఖ్య వచ్చేలాగా ధనం అందులో వేయాలి. 6 రూపాయల, 60 రూపాయల, 600, మీకు ఇంకా ఓపుకుంటే 6000 అన్నది ప్రతి శుక్రవారం అందులో డ్రాప్ చేయవలసి ఉంటుంది. అందులో వేయాలన్నమాట. పక్కన పెట్టాలి. అది దేవుని దగ్గర పెట్టడం, నమస్కారం పెట్టడం. అయితే ఈ శుక్రవారం రోజు మిగతా డబ్బులు మీరేమీ కూడా ఖర్చు పెట్టకూడదు. ఇందులో వేసిన 6 రూపాయలు మాత్రమే అందులో వేయాలి. మిగతాదంతా కూడా ఆ రోజు ఏ ఒక్క రూపాయి కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు. అలాగని ఫోన్పేలు, గూగుల్ పేలు చేయకూడదు. ఆ నియమం మీరు పాటించి ఈ శుక్రవారం మనీ వెళ్లకుండా ఉంటూ
ప్రతి శుక్రవారం వీలైతే ఇంక పెంచుకుంటూ వెళ్ళిపోండి. దాని తర్వాత ఒక సంవత్సరానికో ఎంతో దాన్ని ఓపెన్ చేసి దాంతో ఏదన్నా ఈ వరలక్ష్మి వ్రతం ఎప్పుడైనా తీసుకోవచ్చు. గోల్డ్ ఏదన్నా కొని అది అమ్మవారి పూజకి ఉపయోగపడేలాగా, ఇది బంగారు పుష్పాలు, ఓ బంగారం కిరీటమో, లేదంటే బంగారంతో చేసినటువంటిది ఏదైనా ప్లేటు ప్రసాదం పెట్టడానికో గ్లాసో కొని అమ్మవారి దగ్గరే పెడతా ఉండండి. ఇలా మీరు చేసుకుంటూ పోతే మీరు ₹6 సేవింగ్ మొదలెడితే అది మీరు వారానికి 6 లక్షల దాకా తీసుకెళ్ళినా కూడా మీరు ఆశ్చర్యపడక్కర్లేదు, అవుతుంది. దాంతో మీరు చేయవలసిందల్లా ఈ గోల్డ్ కొని ఇది అమ్మవారికి ఏదో వస్తువు కొని పెట్టడం. మళ్ళీ మీకు బాగా మీరు దాన్ని మళ్ళీ మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయికి, అంటే అమ్మాయి కూడా లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆవిడకి మీరు అవి కానుకగా ఇవ్వచ్చు, బంగారు ఆభరణాలు కూడా ఇవ్వచ్చు. బట్ ఏదన్నా ఈ శుక్రవారం 6 సంఖ్య ఇది కాకుండా మిగతాది కూడా బయటికి వెళ్ళకూడదు. ఇంకా అది ఎంత గొప్ప అవసరమైనా సరే అక్కడతో శుక్రవారం నాడు స్టాప్ చేసి శనివారం మార్నింగే పేమెంట్స్ అన్నమాట. ఈ విధంగా చేసి చూడండి. ఇంచుమించుగా నాకు తెలిసి ఈస్ట్ గోదావరి జిల్లాలో అపర కుబేరులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ నియమాన్నే పాటిస్తున్నారు.